हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गणानां त्वा गणपतिगुं अवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ललिता त्रिपुरसुन्दर्यै नमः। अरुणकिरणजालैरञ्चिता सावकाशाः विद्रुतवरपटीका पुस्तका बीतहस्ताः इतरवरकराढ्या पुल्लकलहारसंस्था निवसतु हृदि बाला नित्यकल्याणशीला। ओं श्री बाला त्रिपुरसुन्दरी नमो नमः। హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలులు. మన జాతకాలలో ఎన్నో దోషాలుంటాయి. దోషము లేని జాతకం అంటూ ఉండదు. కొన్ని జన్మరీత్యా కొన్ని దోషాలు ఉండొచ్చు. సంవత్సర గ్రహచార రీత్యా గ్రహాల మార్పిడి వలన కొన్ని దోషాలు, దశ అంతర్దశల వల్ల కొన్ని దోషాలు, ఇలా మనకు రకరకాలుగా ఎంత మంచి జాతకం ఉన్నా, ఎంత మంచి నక్షత్రంలో జన్మించినా దోషాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటిలో కొన్ని బలమైనటువంటి ఒక జన్మరీత్యా కొన్ని బలమైనటువంటి ఒక దోషాలకు బ్రాహ్మల చేత శాంతి కార్యక్రమాలు, హోమాలు చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడము ఇలా జరుగుతుంది. కొన్నిటికి మనము సామాన్యంగా చిన్న చిన్న ఉపాయాల చేత వాటిని మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి మనకు ఈ ఉపాయాలు మనకు పెద్దలు ఎన్నో గ్రంథాలలో మనకు వివరించారు. వాటిని మనము సేకరించుకొని వాటిని మనము చేర్చుకోవాలి. ఈ ఉపాయాలు మనము తీసుకున్నట్టయితే మనకు ఎంతో మంచిగా, చిన్న చిన్న ఉపాయాల వల్లనే మనకు దోషాలు కట్టుబడిపోవడానికి, అనుకూలమైన పరిస్థితులు జరగడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇక ఈ ఉపాయాలు అనేటువంటివి మనకు సామాన్యంగా చాలామంది రోజు ఈ కాలంలో చాలామంది లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూనే ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణాలు, శివ సహస్రనామ పారాయణాలు, ఇలా ఎన్నో రకాల పారాయణాలు చేస్తూ ఉంటారు. ఈ పారాయణాలు చేయడం అందులోనే మనకు ఎన్నో మన జాతకరీత్యా ఉండబడేటువంటి ఒక దోషాలకు జరగననేటువంటి ఒక కార్యక్రమాలు జరిపించుకోవడానికి మనకు ఎన్నో ఉపాయాలు మనకు ఈ లలితా సహస్రనామాలలో వీటిల్లో మనకు చెప్పి ఉన్నారు పెద్దలు. ఇక సహస్రనామాలు సామాన్యంగా చాలామంది దేవుళ్లకు ఉన్నాయి. కొంతమంది ఋషులు రాసినటువంటివి సహస్రనామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఒక నామాలు. ఇకపోతే లలితా అన్నిటికంటే కూడా, అన్ని సహస్రనామాల కంటే కూడా లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ఉన్నతోన్నతమైనటువంటి యొక్క నామాలని చెప్పి పేర్కొనవచ్చు. ఎందుకంటే లలితా సహస్రనామాలలో లలితాదేవి యొక్క ముఖములో నుంచి, ఆమె చిరునవ్వులో నుంచి 8 వెలుగులు వచ్చాయి. ఆ 8 వెలుగులు 8 దేవతలుగా మారినారు. వారే వశిన్యాది వాగ్దేవతలు అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వే, కౌలిని అని చెప్పి ఇట్లా 8 మంది దేవతలు ఆమెకు పరివార దేవతలు వచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి యొక్క నామాలే లలితా సహస్రనామాలు. ఈ చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉంది. ఈ 8 మంది దేవతలు శ్రీచక్రంలో సప్తమ ఆవరణలో 7వ ఆవరణలోనే ఉంటారు వీళ్ళు.
మనకు శ్రీచక్ర పూజ చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. సప్తమావరణలో ఈ 8 మంది దేవతలు, వశిన్యాది వాగ్దేవతలు అంటారు వీళ్ళను. ఈ వశిన్యాది వాగ్దేవతలు 8 మంది ఆ 7వ చక్రంలో, శ్రీచక్రంలో 7వ ఆవరణలో వీళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పినటువంటి ఒక నామాలు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? లలితాదేవిలో నుంచే ఆవిర్భవించారు. లలితాదేవిలో నుంచి ఆవిర్భవించారు కాబట్టి లలితాదేవి తన నామాలను తను చెప్పుకున్నది కాబట్టి ఇవి ఒక విశిష్టమైనటువంటి ఒక నామాలని చెప్పి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ నామాలలో మనకు ఎన్నో రెమెడీలు దొరుకుతాయి, ఎన్నో ఉపాయాలు దొరుకుతాయి. అసలు ఒక్కొక్క నామము ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక యోగం కూడా ఉంది. ఒక్కొక్క నామాన్ని జపం చేసినట్టయితే మనకు ఒక్కొక్క రకమైన ఒక ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది ఈ లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామాలు రోజు పారాయణం చేసినట్టయితే ఎంతో ఫలితం వస్తుంది. అందులో మనకు సంబంధించినటువంటి ఒక దోషాన్ని చూసుకొని ఆ దోషానికి సంబంధించినటువంటి ఒక నామం కానీ ఆ శ్లోక పాదం కానీ ప్రతిరోజు జపం చేసినట్టయితే ఎంతో ఫలితం వస్తుంది. అనుకున్న పనిలో ఆటోమేటిక్గా మనకు నెరవేరడానికి ఉంది. లలితా త్రిపుర సుందరి దేవి అగ్నికుండంలో నుంచి ఉద్భవించిందని చెప్తుంటారు. ఇదంతా కూడా లలితా చరిత్రలో మనం ఎప్పుడైనా వీలున్నప్పుడు ఛానల్ వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చినట్టయితే మనం అది లలితా త్రిపుర సుందరి దేవి యొక్క చరిత్ర మనము చెప్పుకోవచ్చు. చిన్న చిన్న కథలుగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క కథలు చాలా ఆనందంగా ఉంటాయి. ఈ లలితా సహస్రనామాలలో మొట్టమొదటి నామమే మనకెంతో ఫలితం ఇస్తుంటుంది. పనులు కావడం లేదు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంది, ఉద్యోగం రావాలనే కోరిక ఉంది, ఇతరత్రా పనులు కావాలనే ఒక కోరిక ఉంది. అలాంటి వ్యక్తులు మనకు కనుక లలితా సహస్రనామాలలో మొదటి శ్లోకంలో మొదటి పాదము అంటే వీళ్ళు చెప్పినటువంటి ఒక శ్లోకాలు 183. దాంట్లో ఏకపాద శ్లోకాలు ఉన్నాయి, 2 పాదాల శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 108 శ్లోకాలు, మనకు 183 శ్లోకాలు ఉన్నాయి లలితా సహస్రనామాలలో. 1000 నామాలు కలుపుకుంటే 1000 నామాలు అవన్నీ కూడా కలుపుకోండి. అందులో మొదటి శ్లోకం కనుక మనము తీసుకున్నట్టయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చిమ్మాసనేశ్వరి అనేటువంటిది మొదటి శ్లోకంలో మొదటి పాదము. ఇందులో ఎంతో పెద్ద అర్థం ఇమిడి ఉంది, చాలా పెద్ద అర్థం ఇమిడి ఉంది. ఇందులో త్రిశక్తి స్వరూపం ఉంది, త్రిమూర్తి స్వరూపం ఉంది. ఎట్లా? శ్రీమాత, శ్రీమాత అంటే తల్లి, మాత అంటే తల్లి కదా. అమ్మ అంటే సృష్టికర్త్రి, అమ్మ వల్లనే కదా మనం, అమ్మ గర్భంలో నుంచి జన్మించినటువంటి వాళ్ళమే కదా, ఒక తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి కాబట్టి ఆ తల్లి సృష్టికర్త్రి అంటే బ్రహ్మదేవుడు యొక్క తీసుకోవచ్చు. ఇక్కడ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ఆది రూపంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి సృష్టికర్త్రి అమ్మవారు శ్రీమాత. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజా అంటే రాజుగారు, పురుషుడు అది పురుష లింగము, స్త్రీ కాబట్టి స్త్రీలింగంలో తీసుకున్నట్టయితే మహారాజ్ఞి అనేటువంటి ఒక పదం ఏర్పడుతుంది. రాజ్ఞి, రాజుగారు ఏం చేస్తారు? ప్రజలను పాలిస్తాడు, పోషిస్తాడు కాబట్టి అతను పోషకకర్త. మనకు త్రిమూర్తులను తీసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు స్థితికర్త. విష్ణుమూర్తి ఏం చేస్తాడు? పాలన చేస్తాడు, దుష్ట సంహారం చేస్తాడు, పాలన చేసి మనల్ని పరిపాలిస్తాడు కాబట్టి స్థితికర్త అనేటువంటి ఒక యోగం. ఇక్కడ శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు అమ్మవారు స్థితికర్త అయింది. చూడండి ఎంత పెద్ద అర్థాన్ని విమిడించి పెట్టాడో అందులో. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి పాలించేటువంటిది అమ్మవారు. తర్వాత శ్రీమచ్చిమ్మాసనేశ్వరి, అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంది. సింహము ఒక మృగాలకు రాజు, అమ్మవారు కూడా
ఈ జీవులకన్నిటికీ రాజు. సింహం అనేటువంటిది ఒక మృగాలకే రాజు. కానీ అమ్మవారు జీవ ప్రపంచానికంతా కూడా రాజ్ఞే. లయకర్త్రి అమ్మవారు. సింహాన్ని తీసేసి హింస అనేటువంటి భాగం కూడా ఉంది. దానికి అర్థం హింస. సింహం హింసించేటువంటిది కాబట్టి హింస. సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద మనం కూర్చునేటువంటి ఒక ఆసనాన్ని సింహాసనము అంటాము. సింహాసనం మీద కూర్చోండి అంటాము. అంటే వెనకటికి రాజుల గారి కుర్చీలకు 2 చేతులు పెట్టుకునేటువంటి ఒక స్థలంలో 2 సింహాల యొక్క బొమ్మలు ఉండేటువంటివి. అంటే ఒక మహాజిట్టనేటువంటి ఒక వ్యక్తి కూర్చునేటువంటి ఒక వ్యక్తికి. అందు గురించి దానికి సింహాసనేశ్వరి అని పేరు. అంటే ఈమె లయకర్త్రి. సింహను హింస అనేటువంటి దానికి కూడా అర్థం ఉంది. సింహానికి హింసించేది కాబట్టి హింస అనేటువంటి ఒక అర్థం ఉంది. అది వ్యాకరణ శాస్త్రంగా, ఇతరత్ర శాస్త్రంగా, ఆధ్యాత్మికంలోకి వెళ్తే దానికి చాలా పెద్ద చరిత్ర. అది హింస. అంటే ఇక్కడ లయకర్త్రి. అంటే శివుడు లయకారకుడు కదా, ఇక్కడ లయకర్త్రి అమ్మవారు. అంటే త్రిశక్తి స్వరూపిణి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఇక్కడ ముగ్గురు వచ్చారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు. కాబట్టి ఈ నామాన్ని గనక ముందు ప్రణవము అంటే ఓంకారం పెట్టి చివరిలో నమస్కారము, నమః అంటే నమస్కారం అనేటువంటి అర్థం. నమః అని పెట్టి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో, లేక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో, లేక ఇతరత్ర పనులు తొందరగా కావాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తులు జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్టయితే, ఈ కార్యక్రమాలు జరగకుండా ఆటంకాలు ఏర్పడినట్టయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చిమ్మాసనేశ్వర్యై నమః, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చిమ్మాసనేశ్వర్యై నమః అనేటువంటి ఒక్క నామాన్ని గనక ప్రతిరోజు శుచిర్భూతులై, అంటే స్నానాలు చేసుకొని, అలంకారం చేసుకొని, దేవుడి దగ్గర దీపారాధన చేసి, అమ్మకు నమస్కారం చేసుకుని ఈ నామాన్ని గనక జపము చేసినట్టయితే, అంటే జపం ఎంత చేయాలి గురువు గారని అడుగుతారేమో, 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ, అంటే చివరిలో 9 రావాలి. మనం 27 అంటే 2 + 7 9 అయింది. 54 4 + 5 9 అయింది. 108 సున్నకు అక్కడ విలువ లేదు కాబట్టి 1 8 9 అయింది. ఇలా 9 సంఖ్య వచ్చేటట్టుగా 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ ఈ నామాన్ని జపము చేసినట్టయితే మీకు అనుకున్నటువంటి ఒక కార్యక్రమం ఏర్పడుతుంది అని చెప్పి మనకు ఈ లలితా సహస్రనామాలలో మొట్టమొదటి శ్లోకము, మొట్టమొదటి పాదము మనకు తెలుపుతూ ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ నామాన్ని ఉచ్చరించుకొని తమ పనులు చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది శుభం.